సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు చైతన్య ప్రసాద్. సినిమా పాటల రచయితగా మీకు తెలుసు. మా ఆయి ప్రొడక్షన్స్ పతాకం మీద రూపేష్ కుమార్ నటిస్తూ నిర్మించి పవన్ ప్రభ దర్శకత్వం వహించిన సినిమా పేరు షష్ఠి పూర్తి. ఆ సినిమా పూర్తయి రిలీజ్కి సిద్ధంగా ఉంది. ఈ సినిమాకు సంబంధించి ఒక దిగ్గజాలు పనిచేశారు ఈ సినిమా కోసం. అందులో మనమంతా ఆరాధించే, మ్యూజిక్ ఆఫ్ గాడ్ అని మనం పిలుచుకునే ఇసైజ్ఞానిగా, మాస్ట్రోగా మనం అభివర్ణించే ఇళయరాజా గారు హైదరాబాద్ వచ్చారు. మనతో చిత్ర యూనిట్తో పాటు కూర్చున్నారు. డైరెక్టర్ పవన్ ప్రభ, అలాగే హీరో నిర్మాత రూపేష్ కుమార్. వీళ్ళతో పాటు కాసేపు ముచ్చటించుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. ఇళయరాజా గారు పాట వినని రోజు ఈ ఆంధ్రదేశంలోనే ఎక్కడ తెలుగు వాళ్ళు ఉన్నా, ఎక్కడ తమిళులు ఉన్నా, ఎక్కడ మలయాళీలు ఉన్నా, యావత్ భారతదేశం ఏ దేశాల్లో ఉన్నా సరే ప్రతిరోజు ఇళయరాజా గారి పాటతో రోజు గడుస్తుంది. తెల్లవారుతుంది, మధ్యాహ్నం అవుతుంది, సాయంత్రం అవుతుంది. ఆ పాటే మిమ్మల్ని మాకు దేవుణ్ణి చేసి పెట్టింది. ఆ పాట పుట్టుకకి ఎలా జరుగుతుంది, అసలు దాని నేపథ్యం ఏంటి అన్నది ఈ సినిమాకి సంబంధించిన అనుభవాల్ని మీ నుంచి తెలుసుకోవాలని అనుకుంటున్నామండి. ఇప్పుడు మొన్ననే మీరు లండన్లో రెండోసారి సింఫనీ చేసి వచ్చారు. ఒక భారతీయుడు వేరే దేశంలో సింఫనీ చేయడం అనేది మీ ఒక్కరి వల్లే సాధ్యమైంది. అది ఆ సింఫనీ అనుభవాలతో మొదలు పెడదాం సార్. ఆ సింఫనీ చేయాలని మీరు రాత్రింబగళ్ళు పనిచేయడం మేము చూసాం. ఆ సినిమా కోసం మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు నోట్స్ ఎలా రాసుకుంటారో, ఎంత క్రమశిక్షణతో ఉంటారో, ఆ సింఫనీ ఆలోచన ఎలా పుట్టింది సార్? సింఫనీ గురించి ఫస్ట్ అందరికీ నమస్కారాలు. సింఫనీ గురించి యూ కెనాట్ ఎక్స్ప్లెయిన్ సింఫనీ, బట్ యూ మస్ట్ ఎక్స్పీరియన్స్ సింఫనీ. అది ఇప్పుడు ఒక కొత్త పాట ఏదో చేశానో, ఏదో రిలీజ్ అయింది, వింటున్నారు. ఆ పాట మీకు ముందే తెలుసా, అప్పుడే వింటున్నారా? అప్పుడే వింటాం. అదేలాగానే సింఫనీ మాకు తెలియదు. ఆ పాట మాత్రం తెలుసా, రిలీజ్ అవడానికి ముందు ఆ పాట తెలుసా? జనానికి ఎవరికి తెలీదు. అది వినారు, అంతరం అలవాటు అయిపోయింది, ఆ పాట వినాలా అని చెప్తున్నారు. అదేలాగా ఇప్పుడు సింఫనీ అంటే ఏంటండి అనేది బదులు అది హనీ అంటే ఏంటండి అంటే అది టేస్ట్ అని మనం మాటల్లో చెప్పగలమా? కుదరదు. అదేలాగా ఇది వినాల, వస్తుంది, రిలీజ్ అయినప్పుడు మీరు డౌన్లోడ్ చేయకుండా అది అందరూ వాంచున్నప్పుడు వినాలి. అదే ఎక్స్పీరియన్స్. జనాలకి చెప్పేది, జనాలకి నేను ఇవ్వడం ఏమి ఇవ్వాలా? ఎంతో ఇచ్చాను, అన్నీ సౌండ్ ఫామ్లో డౌన్లోడ్లో పోయింది. అదే వింటున్నారు, అదే బాగుందని అంటున్నారు. రియల్గా ఆ రికార్డింగ్ జరగనప్పుడు వింటే ఎలా ఉంటుంది అనేది నాకు మాత్రమే తెలుసు. ఏంటంటే అందరూ 60 మెంబర్స్ ఆర్కెస్ట్రా, 70, 80 అని పెట్టి మన పాత పాటలన్నీ కంప్లీట్ 80, 85, 90 కూడా వెళ్ళింది. 90 మ్యూజిషియన్స్ కూర్చొని అది పాట మొదలైతే అందరూ ఒకే చోట్లో కాన్సన్ట్రేషన్ పెట్టి అని ఒకే ఒక స్వరం ఇస్తే అందరు ఇన్వాల్వ్మెంట్ వచ్చి, అందరు ఫీలింగ్ వచ్చి, అందరు ఎమోషన్స్ వచ్చి అది కలిపి అది వచ్చే కాబట్టి ఈ డెప్త్ ఉంది. ఈ డెప్త్ ఊరికే రాదు. కీబోర్డ్ ఉంది, ఎవరైనా టచ్ చేస్తే సౌండ్ వస్తుంది. ఏం సౌండ్ అని వీనికి తెలియదు. ఇది ఎందుకు కొట్టారని ఆ వాద్యం కూడా అనుకోవచ్చు. ఎందుకు చేయి పెట్టారు నా మీద, నేను ఊరికే ఉంటే అని
ఆ కీబోర్డ్ చెప్పదా? అది సింఫనీ వచ్చి టైమ్ విల్ కమ్ టు మేక్ ద పీపుల్ టు హియర్ దట్ అండ్ ఎక్స్పీరియన్స్ దట్ ప్యూర్ ఎనర్జీ. అసలు సింఫనీ చేయాలన్న ఆలోచన ఎలా వచ్చిందండి? మ్యూజిక్ చేసిన వాళ్ళకు చేయాలని ఎలా రాకూడదా అంటే ఆలోచన. మీ క్వశ్చన్ వచ్చే ఇన్నర్ మీనింగ్ అది. ఎందుకు ఇది వచ్చింది వరాకుడితే అన్నట్టుగా. అసలు కాదండి. కాదండి, పాట ఒక సందర్భానికి అలా పుడుతుంది. దర్శకుడు సందర్భం చెప్తాడు, మీరు ట్యూన్ ఇస్తారు, కంపోజ్ చేస్తారు, పాట అలా పుడుతుందండి. సింఫనీ అనేది మీరు వ్యక్తిగతంగా సినిమాలో ఇది అన్నీ చేయగలమే. ఎవరైనా అడుగుతారా డైరెక్టర్ వచ్చి? వీరిని అడిగారా నేను సింఫనీ సరే నా పిక్చర్ వదిలేయండి, తర్వాత మీరు తప్పకుండా మీకున్న ఇదికి వచ్చి మీరు అటువంటి మ్యూజిక్ చేయాలండి అని అడిగారా ఎవరైనా? అది ఇది నా స్వయ. మీ బాల్యంలో ఒక్కొక్కసారి వెళదామండి. ఒక పల్లెటూరులో పుట్టారు, అక్కడ నుంచి పద్మభూషణ్, తర్వాత పార్లమెంట్ మెంబర్, ఈ స్థాయికి వెళ్ళారు. మధ్యలో 50 ఏళ్ల ప్రస్థానం మీది. దాదాపు 1500 పైచిలుకు సినిమాలు, 10,000 పైచిలుకు పాటలు, ఇవి కాకుండా రికార్డింగ్స్, ఇంత ఇవి కాకుండా పోయట్రీ లిటరేచర్లో పోయట్రీ, కవి కూడా, గాయకులు. దాని గురించి నేనే చెప్పుకోవాలి. ఏంటంటే దేవుడు గురించి దేవుడే వచ్చి వీడికి చెప్పలేకపోతే దేవుడి గురించి మనకు చెప్పగలమా? ఏమి తెలియదు. దేవుడి గురించి మనకు తెలియదు. ఆయనే వచ్చి చెప్పాలా. ఎవరు అనుకున్నావు? అటువంటి మాటలు అక్కడ రాదు. అది వేరే ఏదో రకంగా ఆయన వచ్చి చెప్పాలా. చెబితే కానీ అదేలాగా లిటరేచర్లో ఒక మంచి బాగా కలిసిన వాళ్ళకి ఎంతో పాండిత్యం ఉన్న వాళ్ళకి వాళ్ళే చెప్పాలా వాళ్ళ గురించి. వాళ్ళు చెప్పలేకపోతే మనకు వాళ్ళ గురించి ఏమీ తెలియదు. ఇంత ఉందా దీంట్లో, దీంట్లో ఇంత ఉంది అని ఆయన చెప్తున్నారే, ఆయన గొప్పవాడు అనే ఆయన గురించి తెలుసుకోవాలంటే ఆయనే చెప్పాల. అదిలాగా ఇప్పుడు నేను చెప్పింది. అవునండి, ఈ ప్రస్థానంలో తమిళ లిటరేచర్ అని చెప్పింది, ఆ ఒక మాటలు చెప్పింది. ఇన్నేళ్ళ ఈ యాత్రలో అలుపెరగకుండా, ఇప్పుడు 82 ఏళ్ల వయసు మీది, ఎక్కడ మిమ్మల్ని చూస్తుంటే అలిసినట్టు కానీ సొలసినట్టు కానీ కనిపించదు. ఉత్సాహం తగ్గలేదు. దాదాపుగా ఒక 60 ఏళ్ళు వచ్చినాయి అంటేనే రిటైర్మెంట్ ప్రకటించేసుకునో లేకపోతే ఇచ్చేసో కృష్ణారామ అంటూ ఇంట్లో కూర్చుంటారు. మీ ప్రస్థానం, మీ ఉత్సాహం చూస్తూ ఉంటే ఎక్కడి నుంచి వస్తుంది సార్? అలా కూర్చోకుండా ఇలా చేస్తారే అంటే అడుగుతారా? అదే మళ్ళీ అడుగుతారా? ఇది యాత్రలో అన్నారు. యాత్ర మాటలు వచ్చి ఈ కళలో ఉన్న అన్ని కళలకు రాదు. యాత్ర అంటే స్టార్ట్ చేసిన ప్లేస్ ఉండాలి, ఇన్ బిట్వీన్ ద పాస్ చేసిన ప్లేస్ ఉండాలి, తర్వాత రీచింగ్ డెస్టినేషన్ ఉండాలి. అది లేదు. ఇప్పుడు ఉందా నాకు? ఇప్పుడు నేను యాత్ర అని మీ మాటలే తీసుకుంటాను. యాత్ర అంటే నేను యాత్ర ఇప్పుడు పోతానా ఆపేశానా? లేదు, యాత్ర అనే మాటలకు మాత్రం వాక్యం వాడకూడదు. అది దానికి మాత్రం అడుగుతున్నాను. యాత్రానికి డెస్టినేషన్ లేదు. సో యూ షుడ్ నాట్ కాల్ దిస్ యాజ్ యాత్ర. ఒక నీ జర్నీలో ఏం జరిగింది అనేది సరిరాదు, సరిగా ఉండదు. మీకు యాక్చువల్ క్వశ్చన్ వదిలి ఎక్కడెక్కడ వెళ్తున్నారు. సరే, యాక్చువల్గా మీరు ఎప్పుడు చెప్తారు లోకల్లో అంటే మీరు చెప్పిన అన్ని చూస్తే నేనే చెప్పాలా ఏంటంటే, బాగా పాండిత్యం ఉన్నవాళ్ళు వాళ్ళ గురించి చెప్పాలి కదా. దానివల్ల నేనే చెప్పాలా. లోకంలో నాలాంటి వాళ్ళు లేదు.
ఇంకా రారా అంటే వస్తారా అంటే రారండి. ముందే మీలాంటి వాళ్ళు వచ్చారా అని అంటే లేదు. రీజన్ వచ్చి దేనికి ఇది చెప్తున్నా అంటే సరదాగా నేను పుట్టింది కుగ్రామం, వెరీ 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 ఆర్డినరీ విలేజ్. దాంట్లో మ్యూజిక్ నేర్పిన వాళ్ళు లేదు. నా అన్న పాడతారు, అది విని 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 దాంట్లో ఒక అట్రాక్షన్ వచ్చింది చిన్నప్పుడు నుంచి. అప్పుడు అలాగే పెరిగి ఇది వచ్చి మెడ్రాస్ వచ్చి కలిశాను. నేను వెళ్ళిన దారిలో నాలాంటి జీవితం ఎవరికి జరగలేదు. మీరు ఎవరి పేరు చెప్పండి, మ్యూజిక్లో గొప్పవారు లోకంలో మ్యూజిక్ మాస్టర్స్, వరల్డ్ మాస్టర్స్, క్లాసికల్ మాస్టర్స్ ఉన్నారు. వాళ్ళ పేరన్నీ చెప్పండి. వాళ్ళు అందరూ ఎవరైనా సరే ఎంఎస్వి గారు అని చెప్తే ఎంఎస్వి గారు మ్యూజిక్ నేర్చుకున్నారు. ఒకరితో అసిస్టెంట్గా సిఆర్ సుబ్రహ్మణ్యంతో అసిస్టెంట్గా ఉన్నప్పుడే ఇంకా ఎస్ఎంఎస్తో ఇంకా వేరే వేరే మ్యూజిక్ డైరెక్టర్తో పాపనాశం శివన్తో ఎన్నో మహానుభావులు వాళ్ళతో పనిచేసి ఆ ఎక్స్పీరియన్స్ అన్నీ తీసుకొని ఈయన వచ్చి సెపరేట్గా వచ్చారు, నేర్చుకున్నారు, ఆపర్చునిటీ వచ్చింది, ఆయన వర్క్ చేశారు, దాంట్లోనే పని చేసి దాంట్లోనే వచ్చారు. నాకు నేను ఎవరితో నేర్చుకున్నాను లేదు. సో కుగ్రామంలో నుంచి వచ్చి ఇంత దూరం వచ్చి వరల్డ్ మ్యూజిక్ లెవెల్లో వెళ్ళే వాళ్ళు ఎవ్వరూ లేరు. బీథోవన్ 4 years ఉన్నప్పుడే పియానో కొట్టేవాళ్ళు, అదిరిపోతుంది, అలా వాంచేవాళ్ళు. మ్యూజిక్ మొజార్ట్ ఎవరి నేమ్ చెప్పండి. ఆ లెవెల్లో మనకు దేవుడు ఎలా నాకు ఇచ్చారో అనేది నాకు తెలియదు. ఇది దేవుడు ఇచ్చిందే కాబట్టి ఆర్డినరీ మనిషి వచ్చి మనం ఏదో అనుకొని ఏదో మ్యూజిక్ నేర్చిన మ్యూజిక్ మాత్రమే రిపీట్ చేసి కర్ణాటక కచేరీ చేసిన ప్రోగ్రామ్ చేసిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. నేర్చుకున్న పాట కదా వాళ్ళు పాడేది, అక్కడ వాళ్ళే క్రియేట్ చేసి పాడింది కాదు, క్రియేట్ చేసి పాడేది అక్కడ రాగంగా పాడినప్పుడు మనోధర్మంగా ఏదైనా పాడతారు. బట్ సాలిడ్గా తానే పాడిన తర్వాత అది కరెక్టా అలాగే ఇంకొకరు ఫాలో చేస్తారా, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఫాలో చేస్తారా అంటే దేశంలో అందరూ మ్యూజిక్ తెలిసిన వాళ్ళందరూ అదే ఫాలో చేస్తున్నారా అంటే లేదు. భీమ్సేన్ జోషి పాడుతున్నారు, అది అలాగే పాడతారా, వచ్చే వాళ్ళందరూ పాడరు. అటువంటి వెరీ డిఫికల్ట్ ఫీల్డ్ అది. మ్యూజిక్ అనేది గొప్పది, చాలా గొప్పది. సంగీతం ఒక గురువు దగ్గర అక్కడ నేర్చుకోకుండా ఎలా ఈ రాగాలు పట్టుకుని అదే నేను అడుగుతున్నాను దేవుడిని, చెప్పాలి ఎలా దేవుడా నాకు ఇచ్చావు, ఎందుకు ఇచ్చావు? ఇండియన్ మీ మొదటి పాట మీరు ఎప్పుడు చెప్తారు సార్, అప్పటి వరకు అది గాలి, నేను అలా తెరిచిన తర్వాత అది పాట అని. మీ మొదటి పాట అలా ఎలా పుట్టింది సార్? ఏ పాట సార్? ఏ పాట మొదటి పాట అంటున్నారు? మీరు ఫస్ట్ కంపోజ్ చేసింది నాకు సినిమాలో కాకుండా అది ఎలా ట్రై చేసి మ్యూజిక్ ఏంటంటే నాకు ప్రోగ్రాంలన్నీ వాంచినప్పుడు అన్నయ్యతో నా వాంచడానికి ఏదైనా ఇన్ బిట్వీన్లో మ్యూజిక్ వాంచితే కొడతారు, చెప్పలు కొడితే రాజులు నాకు రోజులు గర్వం, ఒక ఈగో వచ్చి ఎక్కువ పెరిగిపోయింది, హెడ్ ఇలా అయిపోయింది. ఒక టైం అలా వెళ్తే టైం పాస్ ఇది ఎందుకు క్లాప్స్ కొట్టారు, నేను వాంచేదికి కొట్టారా, ఆ ట్యూన్కి కొట్టారా, ఆ పాటకి మ్యూజిక్ కోసం కొట్టారా అంటే మ్యూజిక్ కోసమే ఉండాలి, నీ వాంచేది కోసం, ఆ మ్యూజిక్ వాంచేది కాబట్టి ఆ మ్యూజిక్కి కొట్టారు అని.
అయితే ఈ మ్యూజిక్ ఎవరు కంపోజ్ చేసింది? ఎంఎస్వి గారు. ఎంఎస్వి గారు అంటే ఇవి అన్నీ ఆయనకే వెళ్తుంది, నాకేమీ వస్తుంది, నాకేమీ ఉండదు. ఆ పాడ అని నా ఈగో అన్నీ అక్కడే ఇదైపోయింది, కంప్లీట్ గాలి. అయితే ఇటువంటి క్లాప్స్లో మన పాటకు రావాలంటే నేను కంపోజ్ చేయాలి కదా, నా పాటకు ఎప్పుడు వస్తుంది అని ట్రై చేసిందే కంపోజ్ చేసింది. దానివల్ల అప్పటి నుంచే మొదలుపెట్టింది కంపోజింగ్. ఐ యూస్ టు కంపోజ్ వెరీ ఆఫన్. కంపోజ్ చేసి బాగాలేదు, అదే గందరగోళం కదా, వద్దు అలా 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 చేసి ఇప్పుడు మీతో మీ క్వశ్చన్ అడగటం, నేను జవాబు చెప్పడం, ఈ లెవెల్కి వచ్చేసి యాక్చువల్గా మా ఈ క్వశ్చన్స్ కదండి ఆశ్చర్యార్థకం అంటారు, ఎక్స్ప్లెనేషన్ మార్క్ ఎలా సాధ్యం అవుతుంది ఇది అని. మీ ముందు కూర్చున్నాం, మీరు ఒకటి చేయడం, ఇది బాగాలేదని పక్కన పెట్టడం, ఇది తొలి రోజుల్లో జరిగిందేమో. ఆ తర్వాత మీరు పలికిందే పాట అయిపోయింది. ఆ పాట ప్రజల హృదయంలో అసలు పదిలంగా ఉండిపోయింది చిరకాలంగా. అది చూడాలంతే మీరు చేసేటప్పుడు. ఆ అదృష్టం మాకు షష్ఠపూర్తి సినిమాతో ఏర్పడింది. ఇంత వచ్చే ఏడాది వరకు కూడా మీ డైరీ ఖాళీ లేదని మేము విన్నామండి. ఇన్నేళ్ల ప్రస్థానం, 50 ఏళ్ల ప్రస్థానంలో మారుతున్న ట్రెండ్స్ని తట్టుకుంటూ అసలు మీ దరిదాపుల్లో ఎవరూ లేకుండా మీ మార్గం అనొచ్చో లేదో మీదిగా మీరు ముందుకు వెళ్ళగలుగుతున్నారు. అభిమానులు, సంగీత దర్శకులు అందరినీ ఎవరిని అడిగినా వాళ్ళు మీకు పోటీదారులు కాదు, మీ సరసన నిలబడేవాళ్ళు కూడా కాదు. అది వాళ్ళే చెప్తున్న విషయం. వాళ్ళందరూ మీ అభిమానులు, ఇప్పుడు సంగీతం చేస్తున్న వాళ్ళందరూ. కానీ ట్రెండ్స్ మారుతున్నాయి. అసలు ట్రెండ్స్ అంటూ ఉంటాయా? టెక్నాలజీ మారుతుందా? ఏంటి మీ ట్రెండ్స్ అన్నీ ఏమీ లేదండి. ట్రెండ్స్ అంటే మారేది గురించి ఇది ట్రెండ్ అంటే ట్రెండ్ నిలబడుతుందా? ట్రెండ్ అండి అటువంటి పాటలు ఇక్కడ వద్దు అంటే ట్రెండ్ పాట బాగా ఉండాలి అంతే. దీంట్లో ట్రెండ్ ఎలా వచ్చింది? పాట వినడానికి బాగుంటే జనాలు వింటారు. అంటే ఇంతకుముందు మనకు 6 నిమిషాలు 7 నిమిషాలు పాట కూడా ఉండేదండి. ఇప్పుడు వచ్చేసరికి 3 నిమిషాల మించి 3.5 నిమిషాలు ఏంటంటే కుదరలేదు, అక్కడ రాలేదు, అక్కడ ఏమీ లేదు. ఏఐ అని వచ్చింది. ఏఐ ఆపరేట్ చేయడానికి మనం ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలా, అది లేకుండా అది పని చేయదు. కరెక్ట్. హ్యూమన్ ఎమోషన్స్ ఉండాలి. ఎమోషన్స్ వస్తుందా? ఇప్పుడు ఒక బొమ్మలో క్రియేట్ చేస్తున్నారు, సావిత్రి లాగా, నాగేశ్వరరావు గారి లాగా, భానుమతి లాగా ఇలా చేస్తే కూడా దాంట్లో జీవం వస్తుందా? జీవం ఉండదు. అది వచ్చి ఇప్పుడు ఆ బొమ్మల్లో లైలామజిని తీసి నాగేశ్వరరావు గారు పిచ్చిగా వెళితే మనకు దాంట్లో కనెక్షన్ రాదు, ఆ ఎమోషన్స్ రాదు. రియల్గా మనం అప్పుడు చూసినప్పుడు భానుమతి గారిని, నాగేశ్వరరావు గారిని చూసినప్పుడు ఎంత ఎమోషన్స్, లవ్లో ఎంత ఎమోషన్స్ వచ్చింది ఆ పిక్చర్లో, ఆ సాంగ్స్లో. ఎందుకంటే ఏం చూసి చాలామంది భయపడుతున్నారు, కొంతమంది భయపెడుతున్నారండి. ఇప్పుడు పాట కావాలంటే అది 5 సెకండ్స్ 6 సెకండ్స్లో అది కంపోజ్ చేసేస్తుంది, మ్యూజిక్ ఇచ్చేస్తుంది, లిరిక్ రాసేస్తుంది. ఇవన్నీ ఆల్రెడీ ఫీడెడ్. అది చేయలేదు, స్వయంగా చేయలేదు, మనం చేసి పెట్టింది వేరే కాంబినేషన్లో ఇస్తుంది అంతే. అది క్రియేటర్ కాదు, అది క్రియేషన్ కాదు. ఆల్రెడీ క్రియేటెడ్ విచ్ ఇన్సర్టెడ్ ఇన్ బఫేలా ఐటమ్ పెట్టి తర్వాత తీసి ఇది వద్దు అన్నట్టుగా మిక్స్ చేసినట్టుగా వస్తుంది అంతే. మీరు అన్నట్టు జీవం ఉండదు, దాన్ని ఇంప్రూవైజ్ చేయడం, పాడేట హ్యూమన్ బ్రెయిన్ వచ్చి కెపాసిటీ వచ్చి 1 lakh ఏఐ మెషిన్కి ఈక్వల్. అటువంటి ఏఐ మనం క్రియేట్ చేయగలము. ఏఐ ఒక హ్యూమన్ బ్రెయిన్ క్రియేట్ చేయదు. హ్యూమన్ బ్రెయిన్ క్రియేట్ చేస్తుందా? అది వస్తే ఎందుకు అది టైంలో వస్తుంది, టైంలో పోతుంది అంతే. అది నిలబడేది కాదు.
అది దేవుడు ఉండాలి. షష్ఠిపూర్తి ఈ సినిమా కొత్త వాళ్ళు చేస్తున్న సినిమా, మీకు కొత్త పాత లేదు, ఇందులో ఏది నచ్చితేనే చేస్తారు కనుక ఏమి నచ్చింది సార్? ఇంకా చెప్పిన నాకు పని చేయటం నచ్చింది అంతే. ఎటువంటి క్వశ్చన్స్ అడగవద్దు. ఏంటంటే వీళ్ళు ఎలా చేస్తారు అని నాకు నమ్మకం వస్తే కదా ఒప్పుకున్నది. అది లేకుండా నాకు బిగినింగ్లోంచి కొత్త వాళ్ళు వస్తే ఎంకరేజ్ చేయాలా అనేది వచ్చి నా ఇది అయిపోయింది. థ్యాంక్ యూ సార్. ఎప్పుడు ఫస్ట్ భారతీరాజా వచ్చినప్పుడు ఆయన భారతీరాజా అని నా ఫ్రెండ్, నాకు తెలుసు, ఈయన ఎలా పిక్చర్ చేస్తారు, ఈయనకి చేయగలరా అని క్వశ్చన్ రాదా? మణిరత్నం వచ్చినప్పుడు ఈజ్ నాట్ మణిరత్నం, భారతీరాజా వచ్చినప్పుడు ఈజ్ నాట్ భారతీరాజా. నాతో వచ్చి పిక్చర్ చేసిన తర్వాతనే వాళ్ళు వచ్చి వాళ్ళకి వాళ్ళ పేరు వాళ్ళు దాంట్లో ప్రమాదంగా వండర్ఫుల్గా చేసిన వల్ల అది ఆ ప్లేస్ తీసుకున్నారు. వాళ్ళ పేరు వాళ్ళకి అది వచ్చినప్పుడు అదేలాగా వచ్చిన వాళ్ళకి ఎంకరేజ్ చేయాలనే ఇది ఒప్పుకున్నాను, చేశాను. ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు దీని గురించి అభిప్రాయం జనాలే చెప్పాలా కానీ మనం ఇప్పుడు నార్త్ హిందీ పిక్చర్ అని వెళ్తే నేను అది చేశాను, దీంట్లో అది ఇది స్టోరీ ఎక్కువ చెబుతారు. బట్ మనం పని చేస్తే చేసిన తర్వాత చూసేవాళ్ళు చెప్పాలా, అభిప్రాయం చెప్పాలా, వాళ్ళు అప్రిషియేట్ చేయాలా. వాళ్ళు అప్రిషియేషన్ మంచి వర్క్ అయితే జనాలు ఒప్పుకుంటారు తప్పకుండా. ఇది నిజానికి ఈ సినిమా వీళ్ళకి అవకాశం ఇవ్వడమే కాకుండా వెరీ డిఫికల్ట్ పీరియడ్ అండి ఇది వచ్చి స్టార్డమ్ ఉండాలా, తర్వాత అది ఉండాలా, ఇది ఉందా అని కేడినప్పుడు ఒక మంచి స్టోరీతో అది ఇంతవరకు ఫిల్మ్లో స్క్రీన్లో రానట్టుకు ఒక లైన్ ప్రాబ్లం తీసుకొని అది సాల్వ్ చేసే దాని మీద పిక్చర్ చేసేది ఈ టైంలో షష్ఠిపూర్తి కాన్సెప్ట్ అది జనాలు పోతారు కదా, చూస్తారు కదా. రాజా సార్, మీ గురించి బయట ఇంతకుముందు ఎప్పుడో రకరకాలుగా వింటూ ఉండేవాళ్ళు అండి. ఒకటే ట్యూన్ ఇస్తారు, ఇంకా అది తప్ప మనం అడగడానికి లేదు, చాలా నిరంకుశంగా ఉంటారు అందులో ఈ సినిమా సర్కిల్స్లో అనుకోవడం విన్నామండి. కానీ మేము ప్రత్యక్షంగా ఇప్పుడు చూసింది అందుకు పూర్తి భిన్నమైంది. నిజంగా అలా ఉండేవారా సార్? అప్పుడు ఏమైనా మార్పు వచ్చిందా? అలా కాదు, సరదాగా చేసినప్పుడు ఇప్పుడు తలపతి చేసినప్పుడు మణిరత్నం సుందరి గండాలో వచ్చేది ఆ సాంగ్, ఆ ట్యూన్ కంపోజ్ చేశాను. చేస్తే మణి ఏమనుకున్నారో తెలియలేదు. రాజా క్యాన్ వి ట్రై సమ్ అదర్ ట్యూన్ అన్న, మణి డోంట్ మిస్ దిస్ ట్యూన్ అని ఒకే మాటలు చెప్పాను. అవునా, అవును అంటే సరే వదిలేస్తాము అని సెలెక్ట్ చేసిందే ఈ పాట సుందరి కన్నాలు. అప్పుడు అలాగా ఏదైనా జరిగి ఉండవచ్చు, ఒకే ట్యూన్ చాలు మణి ఫాసిల్కు కూడా చెప్పేది. అయినా మంచి ట్యూన్ వాళ్ళు వదలకూడదు అని, మంచి ట్యూను కలకాలం నిలబడపోతుంది ట్యూన్ వచ్చి వాళ్ళ పిక్చర్లో మిస్ అవ్వకూడదని ఉద్దేశంతో చెప్పింది వాళ్ళు విన్నారు. నా మాటలు తప్ప నేను చెప్తే వాళ్ళకి. ఒకే రోజు పక్కపక్క స్టూడియోస్లో ఒక 6-7 సినిమాలు రికార్డింగ్, ఒక చోట రికార్డింగ్ ఇవన్నీ చేసేవారు ప్రసాద్ ల్యాబ్స్లో, అది విన్నానండి. ఆ ఒత్తిడి ఎలా తట్టుకునేవారు సార్, ఆ ప్రెషర్? అది దీపావళితో టైంలో 12 పిక్చర్స్ రిలీజ్ అవుతుంది, 12 పిక్చర్ నా మ్యూజికే. అది దానికోసం సార్ రికార్డింగ్ డేట్స్ లేదు సార్, దీపావళి వస్తుంది, మీరు చేయాలని 3 పిక్చర్ అట్ అ టైం, సేమ్ టైం. నేను ఏ పిక్చర్కో బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం వెళితే, ఇప్పుడు ఈ కంప్యూటర్ వచ్చింది కాబట్టి టైం పడుతుంది. ఏంటంటే కరెక్ట్ సౌండ్ సెలెక్ట్ చేయాలి, దానికి టైం అవుతుంది.
టూ థౌజండ్ వరకు 3 days, ఓన్లీ 3 days ఎనీ పిక్చర్. 3 daysలో వచ్చి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయిపోతుంది. ఆ పిక్చర్ నా థియేటర్కి వస్తే పిక్చర్ ఇచ్చేసారంటే 3 daysలో ఫినిష్ చేసి వాళ్ళకి పంపించాలి. అదే నా అలవాటు, నాకు అలవాటు. ఇప్పుడు అన్ని పిక్చర్ ఒకే టైంలో వస్తుంది థియేటర్ అది అనేది 3 థియేటర్స్ బుక్ చేశాను, రికార్డింగ్ థియేటర్స్. 3 ఆర్కెస్ట్రా ఫిక్స్ చేశాను, 3 కండక్టర్ ఫిక్స్ చేశాను. ఫస్ట్ స్టూడియోలో వచ్చి ఫస్ట్ రీల్ వేయమని చెప్పి రీల్ చూసి మార్క్ చేసుకొని తర్వాత మ్యూజిక్ కంపోజ్ చేసి ఆర్కెస్ట్రాని ప్రాక్టీస్ చేసి నేనే పిక్చర్తో వాళ్ళకి కండక్టర్కు చూపించాలి. కండక్టర్కి చూపించి వాళ్ళు ఒకసారి నా ముందు కండక్ట్ చేయాలి. ఎక్కడైనా మిస్ చేస్తారా, టెంపో పాస్ అవుతుందా, స్లో అవుతుందా. టెంపో స్లో అయితే ఏంటంటే మ్యూజిక్ సిచ్యువేషన్ తర్వాత కూడా మ్యూజిక్ వస్తూ ఉంటుంది. దానివల్ల నాకు వాళ్ళు చూపించాలా, అది కరెక్ట్ చేసి సరే టేక్ వాళ్ళండి అని చెప్పేసి నెక్స్ట్ థియేటర్లో ఇదే మరి ఇదేలాగా నెక్స్ట్ థియేటర్ అలా వచ్చి మళ్ళీ 3 పిక్చర్. ఒకటి రాజరిషి, ఇది పురాణిక్ ఫిలిం. ఒకటి వచ్చి వాక్యరాజ్ కామెడీ ఇది ఫిలిం. ఇంకొకటి ఒక ఎక్స్పెరిమెంటల్ శంకర్నాగ్ అని హీరో, కన్నడ హీరోను యాక్సిడెంట్ అని ఒక ఫిలిం తీశారు. అది ఈ 3 ఫిలిము మూడే రోజుల్లో ఫినిష్ చేసేసాను. 3 ఫిల్మ్స్ 3 days. ఒక సినిమాకి 3 రోజులు అయ్యేది, అదే 3 రోజుల్లో 3 సినిమాలు చేశాను. చేయగలను. ఆ ఒత్తిడి ఎలా తట్టుకునేవారండి? అది ఆ 3 పిక్చర్ మీరు ఇప్పుడు ఒకేసారి చూస్తే ఒక ఐడియా కూడా ఈ పిక్చర్లోంచి ఆ పిక్చర్కో, ఆ పిక్చర్లోంచి ఆ పిక్చర్లో ఉన్న ఐడియా ఇంకొక పిక్చర్కో రాదు. ఆ స్వరం కూడా, ఆ సౌండింగ్ కూడా కంప్లీట్ డిఫరెంట్. ఆ పిక్చర్ వెళితే ఆ పిక్చర్ మాత్రమే ఉంటుంది. అదే గొప్పది. మాస్టర్ ఇళయరాజా గారు, మన గాడ్ ఆఫ్ మ్యూజిక్ ఇళయరాజా గారు కంపోజ్ చేసిన 6 అద్భుతమైన పాటల్ని 1 by 1 ఇప్పటికే 2 పాటలు రిలీజ్ అయినాయి. ఆ మిగిలిన పాటలను కూడా మీరు ఆదరించి ఈ చిత్రాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.